చిత్తూరు జిల్లా కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కరువు భూతాన్ని తరిమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి కుప్పంకు తరలించిన కృష్ణా జలాలకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికి జలహారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం కుప్పం చేరుకున్న చంద్రబాబు కడపల్లి సమీపంలోని స్వగృహంలో బస చేశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 45 నిమిషాల దాకా కుప్పం పురపాలక సంఘ పరిధిలోని పరమసముద్రం చెరువుతో పాటు సమీపంలోని హంద్రీనీవా ఉపకాలువ దగ్గర జరిగే వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. దీంతో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య 4,813 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరుగులు పెట్టించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. మళ్లీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లివ్వాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకి 10 రిజర్వాయర్లను నింపుతోంది. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిండాయి. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెల్లోపల్లి, అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయి. అలాగే గాజుల దిన్నెకు నీరు చేరింది. గత నెల 17న కర్నూలు జిల్లా మలయాళ ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మ 738 కిలోమీటర్లు ప్రయాణించి కుప్పానికి చేరింది. నేడు పరమసముద్రంలో సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతివ్వనున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే క్యాడర్తో విడతల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని, ప్రతి నెలలో 10 రోజులు పార్టీకే కేటాయిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి హాజరైన జన సైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తి వర్గాలకు చెందిన వారితో సమావేశమై పార్టీ సిద్ధాంతాలను వివరించారు. జనసేన కులం, కుటుంబ పార్టీ కాదని, బలమైన ఆశయాలు కలిగిన ప్రాంతీయ పార్టీ అని, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుంది అన్నారు. అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం వైసీపీ విధానమైతే 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం జనసేన ఆశయమన్నారు. నాదెండ్ల మనోహర్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన సేవలు వెలకట్టలేనివని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పార్టీని వదిలేశానని కొందరు ప్రచారం చేస్తున్నారని, పాలనపై పట్టు కోసం అనేక విషయాలు నేర్చుకోవడానికి 8 నుంచి 10 నెలల సమయం పట్టిందన్నారు. తప్పనిసరి పరిస్థితిలోనే సినిమాలు చేస్తున్నానని, పార్టీ ఆర్థిక అవసరాలకు తప్పడం లేదన్నారు. సమాజం, ప్రజలంటే పిచ్చి కాబట్టే 10 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నానని అన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడో ఉన్నోడు మనల్ని తిడతాడని, వాడు ఏ ఖండంలో ఉన్నా పట్టి లాక్కు రావాలని, లేదంటే నలిపేస్తారని వ్యాఖ్యానించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెడితే వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇదే సరైన సమయం, పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్కు తరలి రండి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు గ్లోబల్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే 5 ఏళ్లలో ఆయా రంగాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులను సాధిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2030 నాటికి భారత్లో $700 ట్రిలియన్ టర్నోవర్ జరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇక దీనికోసం మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతేడాది రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలితో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు ఉంటున్నాయని తెలిపారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత అది మీ ప్రాజెక్టు కాదు, పూర్తి బాధ్యత మాది అని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విడి భాగాల తయారీ నుంచి పోటీతత్వం వరకు భారతదేశ ఏరోస్పేస్ తయారీ, ఎంఆర్ఓ రంగాలను వేగవంతం చేయడం అనే అంశంపై విమానయాన శాఖ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా విశాఖలోని ఓ హోటల్లో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్షిప్ వల్లే
మిట్టెల్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని లోకేష్ తెలిపారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రారంభించినప్పుడు 5,000 ఎకరాలు ఎందుకని కొందరు విమర్శించారని, ఇప్పుడు దానివల్ల వచ్చే ఆదాయం తెలంగాణ రాష్ట్ర జీడీపీలో 11% ఉందని వివరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుందని పేర్కొన్నారు. సుందరమైన విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఎకోసిస్టమ్ ఉందని చెప్పారు. ఇక విజన్ 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏటా 15% వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని లోకేష్ తెలిపారు. అక్టోబర్లో మిట్టెల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కాబోతున్నాయని, ఆసియాలోని అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రానుందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు పనులను రాయలసీమలో రెన్యూ సంస్థ ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు సులభతరమైన అనుమతుల కోసం విధానపరమైన మార్పులు తెచ్చినట్టు వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి కొత్త ఆవిష్కరణలు చేయాలని లోకేష్ కోరారు. దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు 3వ స్థానంలో నిలిచారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ ఫలితం వెలుగు చూస్తుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 36% జనామోదంతో మొదటి స్థానంలో నిలవగా, 12.5%తో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండో స్థానంలో, 7.3% జనామోదంతో చంద్రబాబు తృతీయ స్థానంలో ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ 4.3%తో 4వ స్థానంలో, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 3.8%తో 5వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు 5వ స్థానంలో ఉన్నారు. ఇండియా టుడే 2001 నుంచి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఏడాదికి 2 సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా నివాసం ఉండేందుకు 450 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన విలాసవంతమైన విశాఖలోని రిషికొండ ప్యాలెస్ భవనాలను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతం దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. ఇక ఏపీ టీడీసీ ఎండీ కూడా ఉపసంఘం స్పెషల్ సీఎస్తో సమన్వయం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం వెంటనే తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, అలాగే కోటేశ్వరరావుల హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంటుర్మల్లి గోపాలకృష్ణారావు తీర్పు ఇచ్చారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం వెల్లడించిన తర్వాత ఆ తరహా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పిటిషన్లను కొట్టివేసిన అనంతరం అప్పీల్ వేసుకునే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని గుర్తు చేశారు. ఇక పోలీసుల తరపున ఏజీ దమ్మాల్పాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు తోట ఆంజనేయుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యల వెనుక కీలక కుట్రదారులు పిన్నెల్లి సోదరులే అనేది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణలు. అయితే సాక్షుల వాంగ్మూలాలు పరిశీలిస్తే ఈ 2 క్రూరమైన హత్యలకు జరిగిన నేరపూరిత కుట్రలో పిటిషనర్లకు భాగస్వామ్యం ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనలో బలం ఉందన్నారు. ఇక ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెల్లడించేటప్పుడు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని, హత్య ఘటనలో కీలక కుట్రదారులుగా ఉన్న పిటిషనర్లు ఇప్పటి వరకు అరెస్టు కాలేదన్నారు. వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించడం అత్యంత ముఖ్యమని, దురుద్దేశపూర్వకంగా కేసులు ఇరికించారని, స్వేచ్ఛను దుర్వినియోగం చేయరంటూ ప్రాథమిక అభిప్రాయానికి వచ్చి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. హత్య కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని పలు తీర్పులున్నాయని హైకోర్టు గుర్తు చేసింది. ఇక ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అనర్హులని, ఈ నేపథ్యంలో వ్యాజ్యాలను కొట్టివేసినట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ శాఖ కొత్తగా తీసుకొచ్చిన బార్ పాలసీ విఫలమైనట్టు తేలిపోయింది. లైసెన్సుల కోసం దరఖాస్తులు రాక గడువు 3 రోజులు పొడిగించినా పెద్దగా ఫలితం కనిపించలేదు.
840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 369 బార్లకే 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక వాటికి మాత్రమే శనివారం ఉదయం లాటరీ నిర్వహించి లైసెన్సులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా చూస్తే 471 బార్లు మిగిలిపోయాయి. నిబంధనల ప్రకారం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలి. చాలా బార్లకు 1-2 మాత్రమే వచ్చాయి. తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బార్ పాలసీకి ఏమాత్రం స్పందన కనిపించలేదు. ఇక 2 జిల్లాల్లో కలిపి ఒక్క బార్కే 4 దరఖాస్తులు అందాయి. ఇక అనూహ్యంగా తిరుపతిలో భారీగా దరఖాస్తులు అందాయి. చాలా జిల్లాల్లో 4 దరఖాస్తులు రావడమే కష్టంగా మారితే తిరుపతిలో బార్కు 10 దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాలో చాలా బార్లకు 7, 8 వచ్చాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలోనూ చాలా బార్లకు దరఖాస్తులు అందాయి. మరీ ఎక్కువగా రాకున్నా పలు బార్లకు 4 దరఖాస్తులు వచ్చాయి. బార్ పాలసీ విఫలం కావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు డీలా పడిపోయారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా దాదాపు 20 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది. ఇక బార్ పాలసీ ఘోరంగా విఫలం కావడానికి 2 నిబంధనలు ప్రధాన కారణం. బార్లకిచ్చే మద్యంపై ప్రభుత్వం అదనంగా 15% అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. దీనివల్ల బార్ లైసెన్సీలు ఏడాదికి సుమారు 240 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారు. ఒక్కో లైసెన్సీ సగటున 30 లక్షలు అదనంగా కడుతున్నారు. ఈ నిబంధన తొలగించాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరారు. ఆర్థిక శాఖ అంగీకరించకపోవడంతో దాన్ని తొలగించలేదు. ఇక ఇంకోవైపు కొత్తగా ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు రావాలని అప్పుడే లాటరీ తీస్తామన్న నిబంధన తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ఈ నిబంధన పెట్టినట్టు తెలిసింది. 4 దరఖాస్తులంటే 20 లక్షలు వెచ్చించారు. ఈ 2 నిబంధనలతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని భావించిన వ్యాపారులు ఈసారి దరఖాస్తు చేయకుండా దూరంగా ఉండిపోయారు. కొత్తవారు వ్యాపారంలోకి వస్తారనుకుంటే అది జరగలేదు. చివరకు ఏపీలో ఎప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో బార్లు మిగిలిపోయాయి. మిగిలిన బార్లకు త్వరలోనే రీనోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభమవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు. దానిపై సభ్యులు మాట్లాడిన తర్వాత అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అన్న దానికి సంబంధించిన అజెండాను ఖరారు చేయనున్నారు. బీఏసీ అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర విధానపరమైన అంశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన విచారణ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సర్కార్ ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీలకు ప్రస్తుతం 23% ఉన్న రిజర్వేషన్ను 42% పెంచి స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లను 69% మేరకు అమలు చేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అన్ని పార్టీలు అనుకూలంగానే ఉన్న నేపథ్యంలో శాసనసభలో ఆమోదం లభిస్తుందని వెంటనే బిల్లు ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీ రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించినప్పుడు చట్టపరంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఇదే మెరుగైన ప్రత్యామ్నాయమని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ అంశంపై జరిగే చర్చకు హాజరు కాకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆయన శాసనసభకు హాజరైతే కాళేశ్వరం నివేదికలోని అంశాల ఆధారంగా ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారు, సభలో ఏం మాట్లాడతారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు అందించే కళాశాలలో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విధానంతో హాజరు శాతం మెరుగుపడి సాంకేతిక విద్యా కళాశాలల్లో లోటుపాట్లను సరిదిద్దడానికి అవకాశం దొరుకుతుందని చెప్పారు. విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు విద్యాబోధనలో నాణ్యతా ప్రమాణాలు బాగా పెంచాలని పిలుపునిచ్చారు.
అదనపు గదులు, వంటగదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదని, నాణ్యతా ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి వీలుగా ఒకే విభాగం కిందకు తేవాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని బీజేపీ నేత ఐరెడ్డి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లైనా ఎందుకు నిందితులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు అంశాన్ని తెరపైకి తీసుకొస్తోందని మహేశ్వరరెడ్డి ఆరోపించారు. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన తొలిసారిగా ఈ సమావేశం జరిగింది. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 420 హామీలతో పాటు 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించారని మహేశ్వరరెడ్డి ఆరోపించారు. జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించే సమయంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రేట్ల హేతుబద్దీకరణతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో కేంద్రం నేరుగా లేదా కౌన్సిల్ ద్వారా రాష్ట్రాలను సంప్రదించాలని, కానీ రేట్ల హేతుబద్దీకరణ ప్రకటన ఏకపక్షంగా జరిగిందని అన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఎన్నో ఆకాంక్షలున్నాయని, నిధుల అవసరమని తెలిపారు. సరైన పన్ను విధింపు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించనున్నట్లు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఈ మేరకు జీఎస్టీని ప్రస్తుతం విధిస్తున్న 5, 12, 18, 28% స్లాబ్లలో కాకుండా 2 స్లాబ్లలో 5 నుంచి 18% మధ్య నిర్ణయించాలని, అతి విలాస, హానికర వస్తువులపై మాత్రమే 40% జీఎస్టీ విధించాలని కేంద్రం సూచించింది. దీంతో 8 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రులు శుక్రవారం ఢిల్లీలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలోని పలు జిల్లాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో బాసర నీట మునిగింది. ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రం బాసర దగ్గర గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతోంది. ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చి బాసర గ్రామంలోకి వరద చేరుతోంది. పలు ప్రైవేట్ లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు ముంపుకు గురయ్యాయి. అందులో ఉన్న వారిని స్థానికుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి ఉధృతితో బాసరలో పరిస్థితి భయానకంగా మారింది. ఆలయ సమీపంలోకి వరద నీరు చేరింది. సమీపంలోని నివాసాలు, హోటళ్లు మునిగిపోయాయి. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులపై 3 నుంచి 8 అడుగుల వరకు నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి శాంతించాలంటూ ఆలయ అర్చకులు శుక్రవారం పూజలు చేశారు. రైల్వే వంతెనపై వరద ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండటంతో బాసర మీదుగా వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేశారు. ఇక వరుణుడి విధ్వంసంతో అల్లకల్లోలంగా మారిన కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. నివాసాల్లో బురద, చెత్తాచెదారం పేరుకుపోవడంతో లోపల అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, వాషింగ్ మిషన్లు పనికిరాకుండా పోయాయి. ఫర్నిచర్ తీవ్రంగా దెబ్బతింది. బియ్యం, పప్పులు తదితర వంట దినుసులు తడిచిపోయాయి. ఇంటి తలుపులు తీస్తే పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కాలనీలోని ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించగా 80% మంది తిరిగి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుంటున్నారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది వారికి సహాయపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం మంచినీటి వసతి కల్పిస్తోంది. విద్యుత్ సరఫరా లేక కామారెడ్డిలోని జీఆర్ కాలనీతో పాటు సమీప గ్రామాల్లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుంచి తూర్పున దీపు పాస్ వరకు అంతటా భారీ వర్షాలు, వరద బీభత్సం కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడడంతో రహదారులను మూసివేశారు. జమ్మూ కాశ్మీర్లోని దొడాలో మేఘ విస్ఫోటనం సంభవించింది. ఆ తర్వాత వచ్చిన మెరుపు వరదల కారణంగా పదుల సంఖ్యలో మృతి చెందారు. మోపాట ప్రాంతంలో భారీ వరదల్లో 2 కొట్టుకుపోగా పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి. మేఘ విస్ఫోటం కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. ఉత్తరాఖండ్లో ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్లే దర్శనమిస్తున్నాయి. వరదల్లో పంజాబ్ సైతం మునిగింది. సట్లెజ్, బియాస్, రావి నదుల నీటి మట్టం గణనీయంగా పెరిగింది. వర్షం కారణంగా పఠాన్కోట్, ఫాజిల్కా, గురుదాస్పూర్, తర్న్ తరుణ్, కపుర్తలా, హౌషియాపూర్, ఫిరోజ్పూర్, అమృత్సర్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గురుదాస్పూర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి చిక్కుకున్న వ్యక్తులను సైన్యం రక్షించింది.
ఇటు కేరళలోనూ వర్షాలు తీవ్రమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కొండచెరువులు విరిగిపడ్డం, జల దిగ్బంధనం, ఆనకట్టల నీటి మట్టాలు పెరగడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎర్నాకుళం, త్రిశూర్, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పతనంతిట్ట, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాయువ్య భారతంలో ఈ నెల 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాహుల్ గాంధీ దర్భంగ్లో నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర సందర్భంగా ఆ పార్టీకి చెందిన వ్యక్తి రఫీక్ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తల్లిపై అగౌరవ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యాలయం సదాకత్ ఆశ్రమం ఎదుట బీజేపీ నిరసన తెలపడంతో ఈ గొడవలు మొదలయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పార్టీ జెండాలు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలు వాహనాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రాహుల్ గాంధీ, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఈ ఘటనను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. బీహార్లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో కొందరు ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వేదికపై మోదీ ఆయన తల్లిని దూషించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తల్లి నిరుపేద జీవితం గడిపినా తన పిల్లలకు విలువలు నేర్పారని అమిత్ షా తెలిపారు. ఆమె నేర్పిన విలువలు, న్యాయబద్దమైన జీవన విధానం వల్లే మోదీ ప్రధాని స్థాయికి ఎదిగారని అన్నారు. అటువంటి ఆదర్శనీయమైన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని దేశ ప్రజలు సహించరని, రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో ఇంతకంటే పెద్ద పతనం మరొకటి ఉండదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఆయన తల్లిని అవమానించినందుకు రాహుల్కు ఏమాత్రం సిగ్గున్నా క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను దూషిస్తూ తప్పుడు ప్రచారాలు చేసే ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకుందని అమిత్ షా మండిపడ్డారు. ప్రధాని, బీజేపీపై కాంగ్రెస్ ఎంత బురద చల్లాలని చూస్తే అంతకు 10 రెట్లు విజయాలను సాధిస్తుందని అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా జపాన్లో ఉన్న భారత ప్రధాని మోదీ ఆగస్టు 31, సెప్టెంబర్ 1న చైనా వెళ్లనున్నారు. తియాన్జిన్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. అక్కడ జిన్పింగ్ తో భేటీ కానున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత మోదీ చైనా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం మోదీతో సమావేశమవనున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. అలాగే డిసెంబర్లో పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. ఇక ఈ సందర్భంగా జపాన్ మీడియాకు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే భారత్, చైనా కలిసి పనిచేయడం అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం ఆధారంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. భారత్, చైనాలు ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలని గుర్తు చేశారు. 2 దేశాల మధ్య స్థిరమైన, బలమైన బంధాలుండాలని, ఆ ప్రభావం ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సౌభ్రాతృత్వంపైన ఉంటుందని తెలిపారు. జపాన్ ప్రభుత్వ స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో పసిఫిక్ విధానంపై స్పందిస్తూ ఈ విధానానికి భారత్ విజన్ మహాసాగర్కు సారూప్యత ఉందని మోదీ చెప్పారు. జపాన్ సాంకేతికత, భారతీయుల ప్రతిభ కలిస్తే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవాన్ని ముందుకు నడిపించగలవని అన్నారు. ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు భారత్, జపాన్ల మధ్య ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని థాయిలాండ్ ప్రధాని పటెంగడాన్ షినవత్రకు గట్టి షాక్ తగిలింది. పొరుగు దేశమైన కంబోడియా ప్రధానితో జరిపిన ఫోన్ సంభాషణపై షినవత్రాపై గతంలో విమర్శలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆమెను సస్పెండ్ చేస్తూ ఇటీవలే తీర్పును వెలువరించింది. తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆమెను పదవి నుంచి తొలగిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఆమె నియమాలను ఉల్లంఘించారని, రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవికి అనర్హురాలని పేర్కొంది. ఓ ఫోన్ సంభాషణలో కంబోడియా మాజీ అధినేత హున్సేన్ను అంకులని సంబోధించిన పటెంగడాన్ షినవ్రత తమ దేశ సైనిక కమాండర్ను తన విరోధి అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. దేశ సరిహద్దుల్లో కంబోడియాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో స్వయంగా ప్రధాని తమ దేశ సైనిక కమాండర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీనిపై గత నెల విచారణ చేపట్టిన రాజ్యాంగ కోర్టు ఆమెను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిస్తూ తీర్పు చెప్పింది. ఇక పటెంగడాన్ షినవ్రతను నూతన ప్రధానిగా గతేడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. 37 ఏళ్ల వయసులో ప్రధాని అయిన ఆమె దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందారు. 2వ మహిళా ప్రధానిగా కూడా చరిత్ర సృష్టించారు. అంతేకాదు అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్ గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణను సొంతం చేసుకున్నారు. అయితే ఓ ఫోన్ కాల్ ఆమె కొంప ముంచింది. పదవి చేపట్టిన ఏడాదికి దిగిపోవాల్సి వచ్చింది.